శత్రువులను తప్పింపజేసే ధర్మరాజు తన శత్రువు తనను తీవ్రంగా గాయపరచగా ఆ శత్రువైన దుర్యోధనుడిని ఉద్దేశించి త్వరగా ఒక బాణం తీసుకున్నాడు. మహాబలుడైన ధర్మరాజు ఆ బాణాన్ని ధనస్సు మధ్యలో సంధించాడు. క్రుద్ధుడు పరాక్రమవంతుడు అయిన ధర్మరాజు ఆ బాణాన్ని వదిలాడు. ఆ బాణం మహారథుడైన దుర్యోధనుడిని గాయపరిచి మూర్ఛిల్లజేసి భూమిని ఛేదించింది. అప్పుడు క్రుద్ధుడైన దుర్యోధనుడు వేగంగా గదను ఎత్తి యుద్ధానికి అంతం కల్పింపదలిచి ధర్మరాజు మీదికి వచ్చాడు. గదను ఎత్తిపట్టి దండదారి అయిన యమునిలాగా ఉన్న దుర్యోధనుడిని చూసి ధర్మరాజు జ్వలిస్తున్న మహా ఉల్కవలే ప్రజ్వలిస్తూ మహావేగం గల మహాశక్తిని దుర్యోధనుడి మీద ప్రయోగించాడు. ఆ శక్తి రథం మీద ఉన్న దుర్యోధనుడి కవచాన్ని ఛేదించి గుండెలో దిగబడ్డది. అందువల్ల ఎంతో ఉద్విగ్న హృదయుడై దుర్యోధనుడు మూర్ఛిల్లి పడిపోయాడు. అదంతా చూస్తున్న భీముడు తన ప్రతిజ్ఞను ధర్మరాజుకు స్మరింపజేసి, రాజా, ఈతడు నీ చేత హతుడు కారాదు అన్నాడు. యుధిష్ఠిరుడు వెంటనే వెనుదిరిగాడు. అప్పుడు కృతవర్మ త్వరగా వచ్చి మోహ సముద్రంలో మునిగిపోయిన దుర్యోధనుడిని రక్షింప సన్నద్ధుడయ్యాడు.